శ్రీకాకుళం ఎస్పీ మన రాయలసీమ బిడ్డ. శ్రీకాకుళం జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ ఒక సవాల్గా మారింది పోలీసు శాఖకు. గతంతో పోలిస్తే నేరాలు గణనీయంగా పెరిగాయి. అకారణంగా తూటాలు పేలుతున్నాయి. మత్తు పదార్థాల అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. పోలీసులే అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా పోలీసు బాస్ గా వచ్చిన మహేశ్వర రెడ్డికి అనేక సవాళ్లు స్వాగతం పలికాయి. శ్రీకాకుళం జిల్లాకు 56వ ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ఆయనపై ప్రజలు బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. 2019 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన మహేశ్వర్ రెడ్డి 10 నెలల పాటు గ్రే హౌండ్స్ లో శిక్షణ పొందారు. 2022లో తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చింటూరుకు అదనపు ఎస్పీగా వెళ్లారు. 2023 నుంచి అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో ఓఎస్డీగా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా ఎస్పీగా ఆయన్ను నియమించారు. ఉమ్మడి కడప జిల్లాలోని రాయచోటి ఆయన స్వస్థలం. సమస్యల పట్ల ముక్కుసూటిగా వ్యవహరిస్తారనే పేరుంది ఈయనకు. రాయలసీమకు చెందిన వ్యక్తి కావడంతో ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోగలరని జిల్లా వాసులు ఆశిస్తున్నారు. పెండింగ్ లోని మొండి కేసులను త్వరగా పరిష్కరించాలని కోరుతున్నారు. ప్రశాంతత, శాంతి భద్రతలకు నిలయమైన సిక్కోలులో గడిచిన 2 ఏళ్లుగా నేరాలు పెరిగిపోయాయి. హత్యలు, దాడులు, దొంగతనాలు, పేకాట, క్రికెట్ బెట్టింగ్లు ఎక్కువయ్యాయి. గంజాయి, గుట్కా వంటి మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. న్యాయం కోసం ఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించిన బాధితుల సమస్యలకు సైతం పరిష్కారం చూపని దుస్థితి నెలకొంది. కొంతమంది పోలీసులు ఎక్కడికక్కడ సెటిల్మెంట్లు, అక్రమ వసూళ్లు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇవన్నీ కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డికి సవాళ్లు విసురుతున్నాయి. ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదనే అపవాదు ఉంది ఇక్కడి పోలీసులపై. పైగా పోలీస్ స్టేషన్లలోనే పంచాయతీలు చేస్తున్నారని టాక్ నడుస్తోంది. సరైన నిఘా లేక రౌడీ షీటర్లు రెచ్చిపోతున్నారు. ఏళ్ల తరబడి సిబ్బంది కూడా బదిలీ కాకుండా పాతుకుపోయారు. ఈ సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే పోలీసు శాఖను ప్రక్షాళన చేసి శాంతి భద్రతల పరిరక్షణకు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని జిల్లా వాసులు కోరుతున్నారు.